హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మనం సింపుల్గా మునక్కాయ సాంబార్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది నాటు కందిపప్పుతో చేసుకుంటున్నాం. మన చేలో పండిన కందులు, మన చింత చెట్టు కాయలు అన్నీ మనవే ఫ్రెండ్స్. బాగుంటాయి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. పోపు గింజలు కూడా వేసుకున్నాను. మీ అందరికీ సాంబార్ చేయడం రాదని కాదు ఫ్రెండ్స్, నేనేదో సింపుల్గా నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చెప్పడానికి ఉల్లిపాయలు చక్కగా దంచుకొని వేసేసుకున్నా ఫ్రెండ్స్. అవి చక్కగా గోలాలి ఫ్రెండ్స్. లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి చీలికలు కొన్ని వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చక్కగా ఆయిల్లో ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ సాంబార్ అన్నమాట. ఈ సమ్మర్లో ఏమీ తినాలని అనిపించట్లేదు ఫ్రెండ్స్, ఎన్ని కర్రీస్ చేసుకున్నా. అందుకని సాంబార్ అయితేనే కాస్త తిండి పోతుంది, బాగుంటుంది అని. కళ్యామాకు కూడా మన చెట్లదే ఫ్రెండ్స్, ఫ్రెష్ది. అన్ని కాడలు కాడలే అట్లా వేసుకున్నా ఫ్రెండ్స్. బాగుంటుంది, అట్లా వేసుకోవడమే నాకు ఇష్టం. అందుకని అలాగే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనం టమాటాలు కొన్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అక్కడక్కడ కలర్ఫుల్గా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అట్లా ఏదైనా కళ్ళకు నచ్చితేనే నాలుకకు నచ్చుతుంది, టేస్ట్ బాగుంటుంది అనే ఫీలింగ్ నాది. తర్వాత నేను చక్కగా మునక్కాడలు మంచి కట్ చేసుకొని పొట్టు తీసేసుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్. అవన్నీ వేసుకుంటున్నాను. చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అవి కూడా అందులో అది ఏంటి కళ్యామాకు ఫ్లేవరు, ఎల్లిపాయ ఫ్లేవరు, టమాటా ఫ్లేవరు అంతా కూడా మునక్కాయకు పట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని అలా ఫ్రై చేసుకుంటున్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు వచ్చేసి అందులో పసుపు యాడ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. కంటికి చాలా అందంగా కనిపిస్తుంది మనం పసుపు వేసుకుంటే. ఏ కర్రీలోనైనా కూడా, ఎందులోనైనా ఫ్రెండ్స్ చూడండి, లైట్గా ఎల్లో పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పసుపు కూడా నేను పట్టించుకున్నదే ఫ్రెండ్స్. ఎప్పుడు ఇయర్కి 1 టైం 3 kgs వరకు పట్టించుకుంటా ఫ్రెండ్స్. మంచి కొమ్ములు తీసుకొని పౌడర్ పట్టించేసుకొని పెట్టుకుంటాను. మిర్చి పౌడర్ కూడా పట్టించుకుంటా ఫ్రెండ్స్. దానికి వాటికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే అన్నిటికన్నా ఎన్ని వేసినప్పటికూను మనం సాల్ట్ వేయకపోతే టేస్ట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అందుకని కంపల్సరీ సాల్ట్ వాటికి తగినంత వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. వేసి మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, సింపుల్ సాంబార్ అన్నమాట. ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కారపొడి కూడా ఇంట్లోనే ఆడించుకొని పెట్టుకుంటా ఫ్రెండ్స్. నేను బయట ఏది కొనను అన్నమాట. మనం మిర్చి తీసుకొని పట్టించుకొని, అంటే మంచి తొడిమలు తీసేసుకొని పట్టించుకుంటాం ఫ్రెండ్స్. వాళ్ళైతే ఎట్లా పట్టిస్తారేమో తెలియదు కదా. అందుకని నేను ఎవ్రీ ఇయర్ మిరపకాయలు తీసేసుకొని 10 kgs వరకు సంవత్సరానికి సరిపడా పట్టించుకొని నిల్వ పెట్టుకుంటా ఫ్రెండ్స్. కాస్త సాల్ట్ కలుపుకొని పెట్టుకుంటే బాగుంటుంది. సూపర్ కారం అన్నమాట. ఇది మన నాటు కందిపప్పు ఫ్రెండ్స్. మన చేలో పట్టిన కందులు, నాటు కందిపప్పుతోటి సాంబార్ అన్నమాట. నాటు కందిపప్పు చక్కగా ఉడకబెట్టి రుద్దేశాను ఫ్రెండ్స్. అందులో ఏమీ వేయలేదన్నమాట. ఇందులోనే కదా అన్ని కూరగాయల్లోనే సాల్ట్, మిరము అన్నీ యాడ్ చేసుకుంటా కాబట్టి పప్పులో ఏమీ వేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి చింతచారు పోసేసాను ఫ్రెండ్స్. బాగుంటుంది. టేస్ట్కి తగ్గ పులుపు వేసుకోవాలి. సాంబార్ పౌడర్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకని కొన్న ప్యాకెట్ వేసాను. ఎప్పుడు కొన్నవి వాడనన్నమాట, కాకపోతే ఈసారి వేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. అయినా బాగుంటుంది ఫ్రెండ్స్ సాంబార్ పౌడర్ కూడా. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటా ఎక్కువగా, బట్ అయిపోయింది చూసుకోలేదన్నమాట. తర్వాత పులుపుకు తగ్గట్టుగా వాటర్ వేసేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత చక్క ఉల్లిపాయలు చాలా ఎక్కువగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ సాంబార్లో వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర ఆకులు బాగుంటాయి. టేస్ట్ఫుల్ సాంబార్ అన్నమాట, సింపుల్గా. ఇదంతా మంచిగా సిమ్లో పెట్టి మరిగించుకోవాలి ఫ్రెండ్స్.
మునక్కాడలకు ఆ ఉప్పు, పులుపు అన్నీ పట్టే విధంగా ఉల్లిపాయలు గూడా చాలా బావుంటది ఫ్రెండ్స్. అందులో అన్నీ మసాలాలు పట్టి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో మన సింపుల్ సాంబార్. ఈ సమ్మర్‌లో వేరే కర్రీస్ తోటి తినబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్. అందుకనే సాంబార్ చేసుకుంటే బావుంటదని చేశాను ఫ్రెండ్స్. ఎంచక్కా మరిగిపోయింది ఫ్రెండ్స్ చూడండి. సూపర్‌గా సాంబార్ రెడీ. రైస్‌లోకి గానీ, కొర్రన్నంలోకి గానీ అదే కొర్రన్నం అంటే మిల్లెట్స్‌తో ఫ్రెండ్స్. ఎక్కువ మిల్లెట్స్ కూడా తింటా నేను. ప్రెజెంట్ రైస్ ఫ్రెండ్స్ ఇది.